మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము, ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి, వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది, చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంది. గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం. అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షను బట్టి వస్తూ ఉంటుంది. ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం, ఇట్లాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ మిథునంలో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు. ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం, అందులో వక్రగతి కూడా ప్రారంభమైంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునంలోకి ఎప్పుడో వచ్చారనుకోండి, మిథునం నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు, ఉండాల్సిన టైం కంటే ముందుగానే, దాన్ని అతిచారం అంటున్నాము. ఇక్కడ 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు 12వ నెల అంటే డిసెంబర్ 2025 వరకు ఇక్కడ గురువు వక్రగతిలో, అతిచారంలోనే వక్రగతి, ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది. తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకేమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరలా ఆయన 7వ తారీఖు డిసెంబర్ నెల 2025 నుండి 11వ తారీఖు 3వ నెల 2026 వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు. మళ్ళీ ఇక్కడ మిథునంలో, ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి. ఏమండి, ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ మీకు వక్రగతి కానీ, ఈ స్తంభన కానీ, ఈ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి. ఈ ఒక కోవలోనే భిన్నమైనటువంటి నడక, చలనం మనకి ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ. ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పీరియడ్ని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం. 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు డిసెంబర్ నెల 2025 వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది. ఇక్కడ వరకు 12వ నెల వరకు అక్కడ ఉంటారు. కర్కాటక రాశి వారికి గురువు యొక్క వక్రగతి సంచారం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలోనే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కర్కాటక రాశి వారికి జన్మంలోనే గురువు యొక్క సంచారం ఎప్పటి నుంచి 13వ తారీఖు 11వ నెల 2025 నుంచి 6వ తారీఖు 12వ నెల 2025 వరకు అన్నట్టయితే మీకు నెల రోజులు కూడా లేదు కదా. కాబట్టి ఇది చాలా తక్కువ కాలమే సమయం ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ అంటే 23 రోజులు 24 రోజుల్లో వస్తుంది. ఆ 24 రోజులు జన్మంలోనే సంచారం చేస్తూ ఉన్నారు కర్కాటక రాశి వారికి. అతిచారం వల్ల వచ్చి, అది కూడా ఆయన ఉండవలసిన ప్రదేశం అది కాదు, మిథునమే, కానీ అతిచారం వల్ల కర్కాటకంలో ప్రవేశించారు. అక్కడ మళ్ళీ వక్రగతి చెందటం జరిగింది. అక్కడ ఆయన ఇచ్చేటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందంటే రాజకోపో యశోహాని రుద్రోగస్య విరోధకం బుద్ధి భ్రంశో భాగ్యహాని భయం తనుగతే గురౌ అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది. గురువు గనక జన్మంలోనే సంచరించేటప్పుడు వక్రగతి ద్వారా సంచరించినా కూడా ఇక్కడ గురువు మనం చెప్పుకున్నాం కదండి, మొదట్లో చెప్పుకున్నట్టుగానే ఇక్కడ గురువు వక్రగతి చెందినా కూడా తన ఉన్నటువంటి స్థాన ఫలితాలనే ఇస్తాడు అని చెప్పేసి లెక్క. నిజానికి చెప్పాలంటే ఇది గోచార రీత్యా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, అదే జాతక రీత్యా అయినట్టయితే ఆయన కర్కాటకం అనేటటువంటి గురువుకి ఉచ్చస్థానంలో ఉండి వక్రిస్తే నీచ గ్రహంతో సమానమైన ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి
ఇక్కడ ఆ విధంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కూడా జన్మంలో ఇక్కడ ఇచ్చేటటువంటి ఫలితం మాత్రం మనకి ఇట్లాగనే ఉంటుంది. ఎట్లా ఉంది ఇది? గురువు ఉన్నప్పుడు మనకి గౌరవ హాని కలుగుతుంది, చేసే వృత్తుల్లో చిక్కులు కనబడుతూ ఉంటాయి, బుద్ధి చాంచల్యం ఉంటుంది, ధనం నష్టం అవుతుంది, ఆపదలు సంభవిస్తాయి. అంచేత ఈ ఈ విధమైన తగు జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి. తదుపరి కర్కాటకం నుండి అతిచారం వీడటం వలన మళ్ళీ మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఆయన. మిథునంలో అంటే కర్కాటకానికి వ్యయస్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారనమాట అండి. ఆ వ్యయస్థానం అనేటువంటి దగ్గర ఆయన ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అని ఒక్కసారి మనం చూసినట్టయితే, శుభమూలో జయశ్చైవ ప్రాణి విక్రయ భూషణం విక్రయ దూషణం స్థాన భ్రష్టంచ దారిద్ర్యం ద్వాదశస్థానగే గురౌ అని చెప్పేసి మనకి చెప్తున్నది. అంటే గురువు ద్వాదశ స్థానంలో, అంటే మరి కర్కాటకానికి వ్యయ స్థానం అవుతుంది కాబట్టి ద్వాదశ స్థానం అంటున్నాము. శుభకార్యాలు చేయటం వల్ల ఆ ధనం వ్యయం అవుతుంది. ఇది ఒక కొంత ఊరట, ధనం మంచి పని చేస్తున్నాం కాబట్టి. పశు నష్టం, అలాగే స్థాన చలనం, తరచు ప్రయాణాలు, దారిద్ర్యం సరిగేటట్టు ఇబ్బందులన్నీ ఏర్పడుతూ ఉన్నాయి వ్యయ స్థానంలో. అంటే మీకు ఇక్కడ జన్మంలో కానీ వ్యయ స్థానంలో కానీ గురువు మంచి ఫలితములు ఇవ్వజాలడు ఎవరికి? కర్కాటక రాశి వారికి. కాబట్టి వీరు కూడా అది కొంచెం ఎక్కువ బాధలు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా వీరు కూడా 1 కేజీ పావు శనగలు తీసుకొని ఒక బ్రాహ్మడికి దానం ఇచ్చినట్టయితే ఆ దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. రోజు ప్రతినిత్యం మనం చెప్పుకునేటటువంటి ఈ నవగ్రహ మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి బీజాక్షరాలు కావచ్చు, గాయత్రి కావచ్చు, మరొకటి కావచ్చు, అవి చేసుకుంటూనే ఇది అడిషనల్ గా చేసుకున్నట్టయితే మనకి ఈ బాధ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారికి మిగతా సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలోనే ఉండబోతున్నారు కాబట్టి. అర్థమైంది కదండి. అందుచేత ఈ శనగల దానం ఇచ్చుకోవటం అనేటటువంటిది మనకి చాలా ఉత్తమమైనటువంటి పని. ఎందుకంటే ముఖ్యంగా ఈ 13వ తారీఖునే చేసుకోండి. రేపు 13 చేసుకుంటే మంచిది. ఎందుకంటే దెబ్బ తగిలేక మందు రాసుకునే కంటే ముందు ఆకులు, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగా ఆకులు పట్టుకోవడం అనేది మంచిది. కొంత ఆ విధంగా తగిన సమయంలో చేసుకోవటం వల్ల మనకి శుభ ఫలితాలు ఏర్పడతాయి. శుభం.